సీటుకు ముగ్గురు జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి. ఆశావాహుల గుణగణాలు పరపతిని పరిశీలించండి. 5వ తేదీ కల్లా టీపీసీసీకి జాబితాలు పంపించండి. అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుంది. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి. వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ల కంట్రోల్లో రిజర్వేషన్ల ఖరారు. కొడంగల్ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంలో ఏం చేయలేమని వ్యాఖ్య. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీ స్థాయిలోనే అంటూ చూస్తా ఉన్నాం. సో డీసీసీ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో ఆయన స్థాయిలోనే ఎంపీపీల ప్రక్రియ వరకు కొనసాగుతుంది. సో జెడ్పీ చైర్మన్లు మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి డెసిషన్ తీసుకున్నటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో పకడ్బందీగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎంపిక ప్రక్రియ చేస్తూ ఉంది. సో సర్పంచ్కి ముగ్గురు, ఎంపీటీసీకి ముగ్గురు, జెడ్పీటీసీకి ముగ్గురు, ఈ విధంగా ముగ్గురు పేర్లు పంపిస్తే వాళ్ళు ఫైనలైజ్ చేస్తారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇది మరి మంత్రులు ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలి జనరల్గా. మరి ఇట్లా ఆప్షన్స్ ముగ్గురు ఇస్తే యాక్సెప్ట్ చేస్తారనుకోవడం నాకైతే డౌట్. సో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఒక్కో స్థానానికి ముగ్గురుతో ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి వచ్చినటువంటి ఆ జాబితాను పరిశీలించి జెడ్పీటీసీ అభ్యర్థిని టీపీసీసీ ఖరారు చేయనుంది. స్థానిక ఎన్నికల్లో జూబ్లీ ఉప ఎన్నికల్లోనూ అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో మీనాక్షి నటరాజన్తో కలిసి పెద్ద ఎత్తున కంపల్సరీ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో పరిశీలించిన తర్వాతనే వాళ్ళకి బలాబలాలు తెలుసుకున్న తర్వాతనే మొత్తానికైతే ముందుకు పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇన్ఛార్జ్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం రాత్రి చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జెడ్పీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని ఇన్ఛార్జ్ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, డీసీ అధ్యక్షులు, ఎంపీలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఈ నెల 5వ తేదీ కల్లా ఆశావాహుల జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో అంతా కంప్యూటర్ కంట్రోల్లోనే. నామినేటెడ్ పదుల భర్తీకి కూడా కోడ్ దెబ్బ. సో ఇప్పుడు కోడ్ అమలైంది అనుకోండి. ఇప్పుడు ఎంత కోడ్ ఎప్పుడు అమలవుతుంది? 9వ తారీఖు నుంచి అమలవుతుంది. సో ఈ క్రమంలో ఈ కోడ్ అమలైందంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే ఎన్నికల నగార, స్థానిక సంస్థలో ఎన్నికల నగార అయితే మోగింది. సో దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా ఈరోజు ఈ దసరా పండుగను ఆసరాగా చేసుకొని మొత్తానికైతే ఆ దసరా పండుగలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం కూడా సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.